ఇప్పుడు జగత్తు నిర్మాణం అంతా ఎలా ఉందో, ఉత్పత్తి ప్రకరణంలో జగత్తు ఎలా ఏర్పడిందో, ఒక స్వప్నంలా ఎలా వచ్చిందో చెబుతున్నాడు అంతా. దాన్ని చూద్దాం. స్వప్న సంకల్పన ధ్యాన వరశాపౌషధాదిభి స్వప్న సంకల్పన ధ్యాన వరశాపౌషధాదిభి యథార్థాయక దృష్టాంతాః తద్రూపత్వాత్ జగత్స్థితేః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు శంకరాచార్య. ఈ జగత్తు ఒక స్వప్నం, ఒక మాయ అన్నారు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది ఉన్నాం, కనబడుతున్నాం, మీరు చెబుతున్నారు, మీరు వింటున్నారు, ఇదంతా మాయ అంటే నిజంగా మాయే. ఇది అయ్యాక నాకు చేసే సత్కారం ఒకటే సత్యం, మిగిలినవన్నీ మాయే. ఎందుకంటే నేను ఏదో చెప్పాను, మీరు ఏదో విన్నారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది సార్థకమైందంటే ఎవరు చెబుతారండి లెక్క? ఎవరు చెబుతారు? ఎవరు ప్రమాణం? అంచేది ఇది మాయే, అనుమానం వెళ్ళా అందులో. ఇది అది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది అనుసరిస్తారు, ఎంతమంది ఆచరిస్తారు, అది దాన్ని బట్టి సార్థక. దానికి లెక్కలు ఎవరు తీస్తారు? ఇన్ని మాటలు మీకు చెబుతున్నా నేనంత గొప్ప జ్ఞానిని అని ఏముంది లెక్క? అది నాకు తెలుసు లేదా నాకు సన్నిహితులైన నా కుటుంబ సభ్యులు ఎవరికైనా చూసి ఉండాలి. మీకు నేను అంతా అందమైన బట్టలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని చాలా గొప్పవాళ్ళలాగే కనపడతాను. అలాగే నాకు 10 కోట్లు అప్పిచ్చారనుకోండి, గొడవర్రు కాదమ్మా, కాలిఫోర్నియా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ వేషం చూసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఆయనలో తేడా ఉండదండి, ఆయనలోనే ఉంటుందండి. జాగ్రత్తగా ఉండు. అప్పు ఇవ్వక, మాటలు నీకు నచ్చింది దండం పెట్టు. అప్పు ఎందుకు ఇస్తున్నావు? పని లేక. అప్పిస్తే నోటు రాయించుకో, ఏమిస్తామని అడుగు, తాకట్టు పెట్టించుకో. అది లేకపోవడం వల్ల ఆస్తులు నాశనమయ్యి. తమ్ముడికి అప్పిచ్చినా సరే కాగితం రాయించుకోమని చెప్పారు శాస్త్రం. ఎందుకంటే తమ్ముడు శాశ్వతం కాదు, అన్నగారు శాశ్వతం కాదు. ఇద్దరిలో ఎవరైనా పోతే ఆ భార్యని, మీ ఆయన మాకు బాకీ ఉన్నాడంటే మా ఆయన నాకు చెప్పలేదు ఉంటుంది, అయిపోయా. శ్రీమద్ రమారమణ గోవింద. అదే కాగితం ఉంటే ఇదిగోనమ్మా కాగితం చూపిస్తాం. బావమరిదికి అప్పించినా సరే, తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవాల్సిందే. కాగితం ఎందుకు బావా? నా మీద నమ్మకం లేదు. నమ్మకం ఉండబట్టే కాగితం. నా మీద నమ్మకం లేదా రాసి అని చెప్పాలి, అంతే లౌక్యం. లక్షలు అప్పిస్తూ కాగితాలు లేకుండా ఎలా ఇచ్చేస్తామండి అమాయకంగా? ఏమిటో మావాడే కదా అనుకుందుకు వీల్లేదమ్మా. అందరూ మోసం చేస్తారు. డబ్బు చాలా చెడ్డది, ఖచ్చితంగా మనిషిని మార్చేస్తుంది. వ్యవహార జ్ఞానం ఉండవలసిందే. వ్యవహారంలో ఎంతసేపు ఇది మాయా అని తెలిస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. కానీ వ్యవహార జ్ఞానం అందరూ ఉందని అనుకుంటున్నారుగా. ఈ జగత్తు మాయ, జగత్తు స్వప్నం అని తెలియాలంటే కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. స్వప్న సంకల్పన ధ్యాన వర శాప ఔషధాదిభి. కలగన్నప్పుడు ఎప్పుడైనా సరే పొద్దున లేవగానే ఏ కళ వచ్చిందని ఆలోచించకండి దయచేసి. అది మంచి కళ, చెడ్డ కళ అనవసరం. కళ అంటేనే మాయ. మళ్ళీ అది మంచి చెడ్డ ఏమిటి అర్థం లేకుండా. కళ ఎలా వచ్చింది, కళ ఎవరు కన్నారు? నేను ఇక్కడ పడుకొని ఉండగా కళలో నా రూపం ఒకటి ఉంది, అది ఎవరు ధరించారు? ఆలోచించండి. మనమే. అంతేకాదు, మన కళలో ఒక ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పుట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఆలోచిస్తే అర్థమవుతుంది. పడుకున్న జీవుడే ధరించాడు. మరి పడుకున్న ఒక జీవుడు పావుగంటలో కలకని చరాచర జీవరాశుల రూపాలన్నీ వాడే ధరించి వాడి మాటలు వాడే రాసుకుని కిందబడి మీదబడి ఓ పెద్ద నాటకాన్ని సృష్టించేసి తర్వాత పలవరించి ఆ కళలోంచి మెలకు వచ్చి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వమంతటిని తానే సృష్టించి తానే అందరి పాత్రలు ధరించి తానే దేవతలై, తానే రాక్షసులై, తానే మానవులై, తానే లక్ష్మీదేవి అయి, తానే విష్ణుమూర్తి అయి, తానే భక్తుడై, తానే భగవంతుడై ఇది ఒక జగన్నాటకాన్ని సృష్టించి కలగంటున్నాడు అంటే పక్కా నిజం. ఇందులో అబద్ధాన్ని. ఆ ధోరణి ఉండాలి. నిరంతరం కళని విశ్లేషణ చెయ్యాలి. మంచి కళ, చెడ్డ కళ అని కాదు. కళ కన్నదెవరు? పడుకున్నవాడు పడుకునుండగా ఎవడికొచ్చింది కళ? మరి నేను కలగని 10 మంది జీవులను సృష్టించుకుని ఒక నాటకం ఆడుకుని బేరమని పలవరించడం నిజమైనప్పుడు భగవంతుడు కలగనడా? పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు నిద్రలోను కన్న కల నిక్కువగాదు కదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశాను. ఇది దేవుడు కంటున్న కళ. ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడే. ఈ మైక్ సెట్ దగ్గర కూర్చున్న దాన్ని నిర్వహణ చేస్తున్నది దేవుడే. ఆ వీడియో దగ్గర కూర్చుని దాన్ని రికార్డు చేస్తున్నది దేవుడే. ఆ మంచినీళ్ళు అందిస్తున్నది దేవుడే. ఈ మైకు దేవుడే, ఈ సింహాసనము దేవుడే, మీరు దేవుడే. సమస్తం విష్ణుమయం. ఇప్పుడు ఇందులో ఎవరికి అహంకారం ఉండే అవసరం లేదు. జడ పదార్థాలు కూడా దేవుడే. కదలడం గొప్ప లక్షణమైతే కదలకపోవడం కూడా గొప్ప లక్షణమే, గమనింతురుగాక.
కదిలితేనే గొప్ప అనకండి, కదలకుండా ఉండడం ఇంకా గొప్ప లక్షణం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ సింహాసనం కదలడం లేదు, కొంప తీసి ఇది పైకి లేచింది అనుకోండి, నేను పారిపోతాను మీకంటే ముందు. ఇక్కడ ఏదో దెయ్యం ఉందని. సింహాసనం ఎందుకు లేస్తుందండి? జడ పదార్థంలాగే ఉండాలి, చైతన్యవంతుడైన మనిషి చైతన్యంలాగే ఉండాలి. ఇద్దరిలోనూ ఉన్నది అమ్మవారే. లలితా సహస్రం ప్రమాణం. చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక. చిచ్చక్తి చేతనారూప, చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్యం రూపంలో ఉన్నది నువ్వే. జడశక్తి జడాత్మిక, జడ పదార్థాల్లో జడశక్తి రూపంలో ఉన్నదంటే జడత్వం కూడా శక్తే. కెనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు ఇంగ్లీషులో దీన్ని. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితి శక్తి, కెనటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మనకి వినాయక చవితి నాడు చెబుతారు కథ, పురాణ కథ రూపంలో చెబుతారు. దాంట్లో ఉన్నదంతా సైన్స్. వినాయకుడు ఎక్కడికి వెళ్లకుండా స్థిరంగా ఓ చోట కూర్చున్నాడు. ఆయనకి రాజ్యాధిపత్యం ఇచ్చారు, పొటెన్షియల్ ఎనర్జీ. కుమారస్వామి 3 కోట్ల తీర్థాలు తిరిగాడు, కెనటిక్ ఎనర్జీ. ఈ రెండు స్థితి శక్తి గతి శక్తి మధ్యలో జరిగే ఘర్షణే ఈ తత్వజ్ఞానం. అదే వినాయకుడి కథలో ఉండే గొప్పతనం. మనం అధిగ్రహించాలి. కానీ మొత్తం వినాయకుడు కుమారస్వామి ఏ తీర్థాలు తిరిగాడో ఓ పర్టికులర్స్గా మనం తిరగడం మొదలెడతాం. ఇక్కడ అవన్నీ మనం తిరిగితే వచ్చేది ఏం లేదు, కాళ్ళు లాగుతూ ఆయాసం వస్తుంది. అది తిరిగే శక్తి. వినాయకుడితో కూర్చున్న శక్తి. రెండు ఘర్షణ పడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అందులో స్థితి శక్తే గొప్పది. కాబట్టే వినాయకుడికి పీఠాధిపత్యం ఇచ్చారు. నువ్వు అసలు స్థిరంగా ఒక చోట కూర్చోగలవా? కూర్చో, ముందు ధ్యానం చేయి, ఏం మాట్లాడకు. ఈ లోపు మళ్ళీ పక్కనే దిక్కుమాలినంత ఫోన్ ఉండాల్సిందే. మనకి మధ్యలో ఫోన్ ఇలా చూస్తూ ఉండే, ఇంకా ధ్యానం ఎందుకు, పని లేక అవతల బారే. ఒక చోట కూర్చున్నాం ధ్యానం చేస్తున్నాం, ఫోన్ కట్టేయాలి. కట్టడండి, దాంట్లో మాట్లాడుతూనే ఉంటాడు మధ్యలో. ఏమన్నా వచ్చిందేమో అని చూడడం. వాడు వస్తే ఫోన్ రాదా? వచ్చిన ప్రతి మెసేజ్ చూడాలా? ఇలా ఉంటే ధ్యానం ఎక్కడ కుదురుతుంది? అందుకని స్వప్నం రాగానే దయచేసి అది మంచి కళ చెడ్డ కళ, కళే పనికి మాలింది అయినప్పుడు మళ్ళీ మంచి చెడ్డ ఏమిటండి పని లేక తీసేయి. కళ కన్నది ఎవరు? నేనే కలగని ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తూ అదే నేను అనుకుంటున్నానే. ఈ జీవితం కానీ, ఈ శరీరం కానీ, ఈ ఇల్లు కానీ నాకేం గుర్తులేవే. అటువంటిప్పుడు భగవంతుడు ఈ ప్రపంచాన్నంతా సృష్టించి ఒక జగన్నాటక సూత్రధారిగా తాను నడిపిస్తున్నాడంటే ఆశ్చర్యం ఏముందండి? నిజం కాదా? సంకల్ప, ఒక్కొక్క మహర్షి మన సంకల్పం మనస్సులో ఎప్పుడైనా ఊహ చేస్తూ ఉంటాం చూడండి. ఇలా మామూలుగా కూర్చున్నవాడే అమెరికా వెళ్ళిపోయినట్టు ఊహిస్తాడు, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినట్టు ఊహిస్తాడు, అమ్మాయో అబ్బాయో వచ్చినట్టు ఊహిస్తాడు. ఓ పావు గంట అదే ఊహలో ఉంటే వీడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? గొడవల్లో లేడమ్మా, అమెరికాలో ఉన్నాడు ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఏమిటో పరధ్యానంలో ఉన్నాడు అంటాడు. ఇక్కడ కళేబరం ఇక్కడే ఉంది, వీడు అమెరికాలో ఉన్నాడు. మన ఊహలో అమెరికా వెళ్ళామా లేదా? అది ఎలా జరుగుతోంది? మాయ కాకపోతే నిజమైతే నీకు నిజంగా ఉన్నట్టు అనిపించిందా లేదా? నిజంగా ఉన్నట్టు అనిపించిందే లేదా? రాత్రి వేళ నూతిపళ్ళెంలో పూర్వం ఉండేది ఈ బాధ. ఒకటికి వెళ్ళాలంటే అప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ లేవుగా, ఇప్పుడు అన్ని బాత్రూమ్ అటాచ్డ్, డైనింగ్ హాల్ అటాచ్డ్, కిచెన్ అటాచ్డ్, భార్యాభర్త డిటాచ్డ్, అన్నీ అటాచ్డ్. వీళ్ళిద్దరే డిటాచ్డ్. ఇక్కడ పూర్వం అలా ఉండేది కాదు. ఒకటికి వెళ్ళాలంటే పెద్ద 6 తలుపులు తీయాలి, ఆ నూతి దగ్గరికి వెళ్ళాలి, ఒకటి సాయం రావాలి. అప్పుడు జరిగేది శంకరాచార్య రజ్జుసర్ప భ్రాంతి అని చెప్పారు. నూతిపళ్ళెం మీద తాడు ఉంటుంది, బాల్చి ఉంటుంది కదా, బొక్కెన చేద తాడు, ఆ చేద వేలాడుతూ ఉంటుంది. సరిగ్గా రాత్రి వేళ 1 గంటకు అది పాములా కనపడుతుంది. వీడి ప్రాణం పోతుంది. నూతిపళ్ళెం మీద బాగుంది, ఓ అంటాడు. వెంటనే వీళ్ళ ఆవిడ అరకెళ్ళినంతరం పట్టుకొస్తుంది. ఏమిటి పాము, ఎక్కడి నుంచి చూస్తే మీ తలకాయ అన్నీ భయాలే, పదండి అని ఇవిడు తీసుకెడుతుంది. తాడే పాము అనుకున్నా అంటాడు. కానీ గమనించండి, శంకరాచార్య దీన్ని అద్వైత వేదాంతంలో ప్రధాన ఉపమానంగా వాడారు. మనిషి భ్రమకి ప్రధాన ఉపమానం రజ్జు సర్ప భ్రాంతి. ఇది కరెక్ట్. అది తాడు కాదు పాము అనుకున్నప్పుడు ఈయన భయపడ్డా లేదా? చెమట పట్టిందా లేదా? తర్వాత తాడు అని తెలిసాక చెమట తగ్గిందా లేదా? సరిగ్గా అది పాము అన్నప్పుడు భయపడడమే మనం ఈ సంసారాల్లో చేరడం, సమస్యలకి భయపడ్డం. అది కూడా భ్రమే. అయినా నువ్వు నిజం అనుకుంటున్నావు కాబట్టి భయపడ్డావు. అది నిజం కాదని తెలిస్తే భయపడవు. ఇక్కడ అంచేత ఈ సంసారం సహా, ఉద్యోగం సహా, వ్యాపారం సహా, వ్యవసాయం సహా సమస్తము మిథ్య అని తెలుసుకోవడమే సంకల్పం ద్వారా, స్వప్నం ద్వారా సాధ్యం. అంతేకాదు సంకల్ప స్వప్న ధ్యానంలో ఉన్నాం. కొందరు మహానుభావులు అటువంటి సర్వసంగ పరిత్యాగులు ధ్యానంలో ఉంటే ఒళ్ళు తెలియదమ్మా, నిర్వికల్ప సమాధిలో ఉంటారు. ఎవరొచ్చి వెళ్ళారో కూడా వారికి తెలియదు.
ఆ ధ్యానంలో పరవశం అయిపోయి ఉండి ఈ ప్రపంచం అంతా మాయమైందా లేదా, మాయమని తెలిసిపోతుంది కదా. మళ్ళీ ఆ తపస్వి కళ్ళు తెరిచి బయటకు వస్తే ఎంత హాయిగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. జ్ఞానానందమనంద బిందులహరి స్నానము సామాన్యమా అని ఆనందంగా అందులో ఉండిపోతాడే. ఇందులోకి ఎందుకు వచ్చాం పని లేక అంటే, శిష్యుడు ఎవరో వచ్చామంటారు, భక్తులు ఎవరో వచ్చారండి మీకోసం, 3 గంటలు అయిందండి చూస్తున్నారండి, వాళ్ళు మళ్ళీ బస్సుకి వెళ్ళిపోవాలట అంటే, ఫోన్లే పాపం వాళ్ళు ఏమనుకుంటారో రమ్మను అంటాడు. ఈయన నిర్వికల్ప సమాధి ఆనందంలో ఉన్నాడు. ఈ బస్టాండ్ వాళ్ళు వచ్చి దాన్ని జడగొట్టారు. ఇది ధ్యానం వల్ల మనిషి పొందే ఆనందం. దానికి ఇది ఆయనకి ఈ ప్రపంచం మాయని అర్థమైంది. ఇంకోటి వరం ఇచ్చారు, శాపం ఇచ్చారు. విశ్వామిత్రుడు శాపం ఇచ్చాడు, రంభ కనపడగానే రాయి అవుతావు అన్నాడు. 10,000 ఏళ్ళు రాయి అయింది. ఎలా అయిందండి? ప్రపంచం మాయ కాబట్టి అయింది. మనిషి ఎలా మారిపోతాడు? మనిషి రాయి ఎలా అయిపోతాడు? ఆయన మాట్లాడితే అయింది, నిజంగానే అయింది, అందులో అబద్ధం ఎలా అయింది? ఈయన తపశ్శక్తిలో సంకల్పం చేస్తాడు. సంకల్పం వాయు రూపంలో ఉంటుంది. ఆ వాయువు రంభ శరీరంలోకి ప్రవేశిస్తుంది. రంభ శరీరంలో ఉండే వాయువు ప్రాణవాయువు ఉందే దాంతో కలుస్తుంది. ఆ ప్రాణవాయువు కారణంగా రంభ శరీరంలో ఉండే పరమాణువులు ఉంటాయే, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఈ సంత అవన్నీ కలిపితేనే పరమాణువులు. ఆ పరమాణువులు మొత్తం చేంజ్ అవుతాయి. అణువుల కనుక కాంబినేషన్ మారింది అంటే వస్తువుల రూపాలు మారిపోతాయి. భౌతిక శాస్త్రం అంగీకరించిన విషయం. అణువుల కాంబినేషన్ మారిపోతే వస్తువుల రూపాలన్నీ మారిపోతాయి. మీకు లెక్క, ఇసుకతోటి ఒక బొమ్మ చేస్తారు, సైకత శిల్పం, మన్నాడు చెరిపేస్తారు, మళ్ళీ ఇంకో బొమ్మ చేస్తాడు. గాంధీ బొమ్మ దాంతోనే, అంబేద్కర్ బొమ్మ దాంతోనే. అంటే ఇసుక రేణువుల ఏర్పాటు కనుక మారగానే గాంధీ గారు అంబేద్కర్ అయ్యాడు, అంబేద్కర్ గారు గాంధీ అయ్యాడు. అలాగే రంభరాయి అయింది, రాయి రంభ అవుతుంది. ఉదాహరణ చేత అంతా స్పష్టమైపోతుంది. విశ్వామిత్రుడు శాపం తక్కువ కాదు, నిజమైంది. అది రంభ రాయి అయింది, అనుమానం ఏం లేదు. మేనకు కనపడగానే ఈయన రాయి అయ్యాడు, అది వేరే విషయం. అది ఎవడు బలహీనత వాడిది. రంభను శపించాడు, రాయి అయింది. అది ఎలా అవుతుంది? ఈ వాక్శక్తి తపశ్శక్తి ద్వారా వాయు రూపంలో అవతల జీవులో ప్రవేశిస్తుంది. ఈయన ఎప్పుడు రాయి అవ్వాలంటే అప్పుడే అవుతుంది, వెంటనే అవదో. నువ్వు ఏడాది తర్వాత అవుతావంటే అప్పుడే అవుతుంది. అర్జునుడికి ఊర్వశి శాపం ఇచ్చింది, నువ్వు పేడివాడు అవుతావు అంది. కోపం వచ్చింది. ఎప్పుడు అవుతాడో చెప్పలా, ఎంతకాలం అవుతాడో చెప్పలా. అది అర్జునుడికి అవకాశం. తర్వాత దేవేంద్రుడు వచ్చాడు. ఊర్వశి ఇది ఎక్కడ పుణ్యానికి వెడితే పాపం ఎదురైంది నాన్నగారు, మరి దేవేంద్రుడు కొడుకు కదా, మీ ఉంపుడుకెత్తే కదా, ఊర్వశి అంటే మీ ప్రియురాలు కదా, నాకు తల్లి కదండి, తండ్రికి భార్య అయినా ప్రియురాలైనా నాకు తల్లితో సమానమే కదా. ఆవిడ అడిగితే నేను కాదన్నానండి, ఇదేం పాపం, తల్లితో సంగమిస్తారా ఎవరైనా, అందుకే నేను కాదన్నాను, నాకు శాపం ఇచ్చారు. పోలేవయ్యా, దాని బుద్ధి తగలయ్యా, అది మొదటి నుంచి అంతే, అది ఏమంది అన్నాడు ఆయన. పేడవుతా ఉంది. వెంటనే దేవేంద్రుడు ఏమన్నాడో తెలుసా? ఎప్పుడు అవుతావో చెప్పలేదు కదా, ఎంతకాలం అవుతావో చెప్పలేదు కదా, నేను సవరిస్తున్నా, నువ్వు అనుకున్నప్పుడు అవుతావు, 1 ఏడాదే అవుతావు, మళ్ళీ బయటికి వస్తావు అన్నాడు. ఇప్పుడు శాపం వరం అయింది. గమనించాను, శాపం వరం అయింది అర్జునుడికి. అజ్ఞాతవాసంలో ఆ పీడి రూపం లేకపోతే ఆయనకు ఉద్యోగాలు ఎవరెవరు. అర్జునుడు ఉద్యోగానికి వచ్చాడు అనుకో విరాట్ రాజు దగ్గరికి, అర్జునుడు వేషం హై ప్రొఫైల్ అంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ భాషలో. హై ప్రొఫైల్ నీకు మేము ఇవ్వలేం. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ ఉంటాడు, ఆయనకి నెలకు 3 లక్షలు 4 లక్షలు జీతం ఉంటుంది. ఆయనకి పొరపాటున సంస్థ వాళ్ళతో తేడా వచ్చి బయటకు వచ్చాడు అనుకోండి, బయట ఉద్యోగం దొరకదు. ఎందుకని? బాబు మీది బాధ పెద్ద పోస్ట్ అండి బాబు, 4 లక్షలు మేము ఎక్కడ ఇవ్వగలం అంటాడు. 6 నెలలు వీడు పడుకోవాలి ఇక్కడ. హై ప్రొఫైల్ ఉంటే ఇబ్బంది. నేను ఏ ఉద్యోగమైనా చేస్తానండి అని, వద్దండి బాబు కష్టం అంటాడు, భరించలేమంటాడు. అందుకే అర్జునుడి రూపంలో ఉంటే అర్జునుడికి ఉద్యోగం రాదు. అందుకని ఊర్వశి శాపం ఆయనకి వరమైంది, పేడిగా మారాడు. పేడి అనుకున్నారు, ఉద్యోగం ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్ళీ పేడల్లా క్రీడయ్యాడు, మంచిదే కదా. వరం శాపం అయింది, శాపం వరమైంది. జగత్తు మాయ కాకపోతే ఇది సాధ్యం కాదు. ఏదైనా అవుతుంది, ఏదైనా అవుతుంది. ఇన్ని మాయలు చెయ్యగలిగిన అమ్మవారు మన ఒక్క సంసారాన్ని చక్కబెట్టలేదమ్మా, అంత కష్టమా? ఆవిడ మీద భారం వేసేసి నా మాట విని నిశ్చింతగా ఉండండి, హాయిగా, ఊరికే చింతలు పెంచుకోకండి. ఆవిడ మీద భారం వేసాడు. అమ్మాయి పెళ్ళి ఆవిడే, అబ్బాయి పెళ్ళి ఆవిడే, వాళ్ళ పిల్లలు ఆవిడే, అన్నీ ఆవిడే మొత్తం. నీదే భారం అని చెప్పండి. నీవే తప్పని తప్పరం వెలుగు మన్నిం పన్గదే దీనునిన్ అని అమ్మవారి మీద భారం వేసేస్తే ఆవిడ చూసుకున్నది. జగత్తులో 14 లోకాల్లో ఉండే కుటుంబాలన్నీ నిర్వహించుకునే భగవంతుడికి మన బోడి సంసారం ఓ లెక్క కాదు. దీని గురించి మనం ఎంత ఆలోచించేసి బీపీ తెచ్చుకోక్కర్లేదు. ఇక్కడ ఏ సమయానికి జరిగేది ఆ సమయానికి జరుగుతుంది. నువ్వు కాలం కోసం వేచి చూస్తూ నీ పని నువ్వు చేస్తే చాలు. సంబంధాలు చూడు, అది కూడా అమ్మవారి మీద వేసేసి చూడమంటే కుదరదు. ఆవిడ
సంబంధాలు చూడాలి. ఒకటి కాదంటే పిల్ల కాదుంటుంది, హక్కు ఉందండి. మనం 4 సంబంధాలు చూస్తామమ్మా, అమ్మాయికి నచ్చలేదు, నచ్చని పెళ్ళిళ్ళు చేయకూడదు, తప్పది, ఖచ్చితంగా దెబ్బతింటారు, చేయకూడదు, తల్లిదండ్రుల బాధ్యత. నచ్చే వరకు వెతకవలసిందే, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇంకా 10 సంబంధాలు చూసినా నచ్చట్లేదు అంటే తల్లి అమ్మాయిని వంటింట్లోకి పిలిచి ఏమిటే సంగతి అని స్మార్ట్ ఫోన్ చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. అప్పుడు అది ముడిట్టేయాలి, లేకపోతే ఊరుకోవాలి, వేరే దారి లేదు. అందుకే నచ్చట్లేదని చెబుతుంది. అందుకని స్వప్నాల వల్ల, సంకల్పాల వల్ల, ధ్యానాల వల్ల, వర్షాపాల వల్ల, అలాగే ఔషధం. మందు బిళ్ళ ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలుసండి? ఈ బిళ్ళ వేసుకోండి, వెంటనే పెయిన్ కిల్లర్ అదొకటి వచ్చింది ఈ మధ్యన. మనిషి కిల్లర్ తర్వాత, ముందు పెయిన్ కిల్లర్, తర్వాత మ్యాన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ ఉంటుంది, అది కూడా పనిచేస్తుందమ్మా ఖచ్చితంగా, వేసుకుంటే పనిచేస్తుంది వెంటనే. అందుకే ఒక్క మాట చెబుతా, ప్రార్థన పెయిన్ కిల్లర్, తత్వ విచారణ వ్యాధి నిరోధకమైన మందు. శాశ్వత వ్యాధి నిరోధకం కావాలంటే తత్వ విచారం చేయాలి. పెయిన్ కిల్లర్ లాగా మందు పనిచేయాలంటే ప్రార్థన చేయాలి. అమ్మా తట్టుకోలేకపోతున్నా, చాలా బాధగా ఉంది, రక్తం కారిపోతుంది, ఏం చేయాలో తెలియట్లా, అది పెయిన్ కిల్లర్ లాగా అమ్మవారి నామం పనిచేస్తుంది, అనుమానం ఏం లేదు. ఈ తపన ఉండాలి అక్కడ. కానీ దాంతో అది మాత్రమే తగ్గుతుంది, మళ్ళీ మిగిలిన మామూలే. శాశ్వతంగా వ్యాధి నిరోధక శక్తి ఏమిటంటే తత్వ విచారం చెయ్యాలి. యోగ వాసిష్ఠంలో చెప్పారు. రెండూ మనం చేయొచ్చు, తట్టుకోలేం కదా కొన్ని. ప్రార్థన వెంటనే కరావలంబ స్తోత్రంలాగా ప్రార్థన చేసేయడమే. నేను తట్టుకోలేని ఒకటే తప్పించి తర్వాత చూద్దాం మిగిలిన సంగతులు. ఆ ప్రార్థన పనిచేసుకునే ముందు మనశ్శాంతిగా ఉంటుంది మనస్సుకి, అప్పుడు మిగిలిన పనులు చేసుకోగలుగుతాం. అంచేత ఔషధం వల్ల వీటన్నిటినీ చూస్తే యథార్థాయక దృష్టాంతాక, ఈ ఉదాహరణలన్నీ లోకంలో కనబడుతూనే ఉన్నాయి కదా. తద్రూపత్వాత్ జగస్థితే, ఇవన్నీ నిజమవుతున్నాయి అంటే వరాలు, శాపాలు, స్వప్నాలు అన్నీ అర్థమైతే జగత్తు స్వప్నం అనే విషయం అర్థమైనట్టే అన్నాడు. అందుకే ఇవాళ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, మీరు గమనించండి. యోగ వాసిష్ఠంలో చెప్పిన జగన్మాయ రుజువు అవుతుంది. వర్చువల్ రియాలిటీ అని ఒకటి వచ్చింది. వర్చువల్ రియాలిటీ, మనం ఆ కళ్ళజోడు ఒకటి పెట్టుకుంటే మనం ఆ తాజ్మహల్ పక్కనే ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. మనం అక్కడ ఉంటాం, మన బొమ్మ, అంతేకాదు మన శరీరంలో కూడా తాజ్మహల్ పక్కన ఉన్నట్టు. ఎలా సాధ్యమైందండి? జగన్మాయ అంటే అర్థం. దాంతో ఇంకో గొప్ప పని చేశారు, ఈ మధ్య పత్రికల్లో చూశాను నేను. కొంతమంది చిన్నపిల్లల్ని కోల్పోతారు, యువకులను కోల్పోతారు, కుమారుడు కుమార్తె ఎవరైనా, పెద్ద తల్లి తండ్రులు ఎవరైనా వదిలిపెట్టి ఉండలేరు, వాళ్ళ జ్ఞాపకంలోనే ఉండిపోతారు. కొందరు నేను మర్చిపోలేకపోతున్నా అని అదే జ్ఞాపకంలో ఉంటారు. దానికి వీళ్ళు ఇప్పుడు వర్చువల్ రియాలిటీ ద్వారా సాధిస్తున్నది ఏమిటంటే, మనం పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని మన కళ్ళ ముందు నిలబడతారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంత గొప్పది, అంత గొప్పది, అది నమ్మి తీరాలి మనం. సైన్స్ అండ్ టెక్నాలజీ భగవంతుడికి వ్యతిరేకం కాదు, దయచేసి తెలుసుకోండి. సైన్స్ అనగానే భగవంతుడికి వ్యతిరేకం, భగవంతుడే పెద్ద సైన్స్, సైన్స్ కూడా భగవంతుడే. 3000 ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ని పట్టుకుని ఏమండి ఇన్ని కనిపెట్టారు మీరు, దేవుణ్ణి నమ్ముతారా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టింది వాడే కదండి అన్నాడు. కనిపెట్టిన వాళ్ళమే ఇంత గొప్ప వాళ్ళమైతే అక్కడ పెట్టిన వాడు ఎంత గొప్పవాడు, వాడిని నమ్మకుండా ఎలా ఉంటాం అన్నాడు. ఈ మాయలన్నీ సృష్టిలో ఉండబట్టే కదా సైన్స్లో బయటికి తీస్తున్నారు. మరి ఆ సృష్టిలో పెట్టింది ఎవరమ్మా? ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ విగ్రహ దివ్య జననీ బ్రహ్మాండ విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి అమేయాత్మ, అనేక కోటి బ్రహ్మాండాలను పుట్టించిన ఆవిడ ఇవన్నీ పెట్టింది అక్కడ. ఈ పెట్టిన దాన్ని బయటికి లాగుతున్నారు సైంటిస్టులు, కానీ వాళ్ళు అక్కడ పెట్టలేదు కదా. విద్యుత్ బల్బు ఎడిసన్ కనిపెట్టాడు, విద్యుత్ ఎవడు పెట్టాడు? విష్ణుమూర్తి పెట్టాడు, ఈయన పెట్టాడు ఏంటి అక్కడ? విద్యుత్ ఉంది సృష్టిలో, ఉన్నదాన్ని ఈయన బయటికి తీశాడు. ఆ బయటికి తీసిన వాడు గొప్పవాడైతే అసలు పెట్టినవాడు ఎంత గొప్పవాడు అవుతాడు. అంచేత సైన్స్ ఎప్పుడూ దైవానికి వ్యతిరేకం కాదు. వర్చువల్ రియాలిటీలో గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? పోయిన వాళ్ళని చూపిస్తున్నారు. పేపర్లో వచ్చింది, నేను చూశాను, పత్రికలో పుస్తకంలో వస్తే ఎంత అదృష్టం రా వీళ్ళకన్నా. ఆ తల్లి పాప ఇలా ఏడిచేస్తోంది ధారగా. ఎందుకంటే వయసులో ఉన్న కూతురు చనిపోయింది, ఏదో కారణం ఉంది, ప్రమాదంలో ఎక్కడో చనిపోయింది, వదలలేకపోతుంది. వాళ్ళు ఏం భావన కలిగించారంటే ఆ అమ్మాయితోనే ఈవిడ ఉన్నట్టు, తల్లి ఆ అమ్మాయిని ముట్టుకోవడం, ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతున్నట్టు మాటలు కూడా కల్పించారు. మా అమ్మ బాగున్నావా అని అడుగుతోంది, పొంగిపోతోంది ఈ అమ్మాయి ఈవిడ. సరిగ్గా ఇది పురాణాల్లో జరిగింది. వర్చువల్ రియాలిటీని మన ఋషులు తపస్సు ద్వారా సాధించారు. కౌరవ పాండవ యుద్ధం ముగిశాక గాంధారీదేవి వ్యాసుడిని ఒక కోరిక కోరింది. బావగారు అవుతాడు కదా వరస, అందుకని మీరు మహర్షులు కదా,
నేను చనిపోయిన వాళ్ళని వదలలేకుండా ఉన్నాను, భీముడు 100 మందిని చంపేశాడు, నా కొడుకులను నాకు చూడాలని ఉంది అని అడిగింది. ఇంకో మాట, కుంతీదేవిని కూడా అడిగాడు, పనిలో పని మీరిద్దరూ తోడుకోవడం కదా, నీకెవరినైనా చూడాలని ఉందా అంటే పాపం కుంతి, నాకు పాండవులను చూడాలని లేదు, కర్ణుడిని చూడాలని ఉంది, కర్ణుడిని చూడాలని ఉంది. పిచ్చి తల్లి ప్రేమ, నాకు కర్ణుడిని చూడాలని ఉంది, వాడి కాళ్ళ మీద పడి ఏడుస్తాను నేను, నాకు కర్ణుడిని చూడాలని ఉంది. మంచిది, ఎవరెవరికి అర్జునుడిని పిలిచాడు, నీకెవరు, నాకు అభిమన్యుడిని చూడాలని ఉంది. ఎవరి ప్రేమ వారి. వీళ్ళందరికీ చనిపోయిన వాళ్ళని భారతం చివరిలో వ్యాసుడు చూపిస్తాడు. దట్ వాజ్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ, దట్ వాజ్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ. ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది, దాన్ని మంత్రశక్తి ద్వారా సాధించారు, ఇప్పుడు యంత్రశక్తి ద్వారా సాధించారు. శక్తి ఎప్పుడూ 3 రకాలుగా ఉంటుంది, యంత్రం, తంత్రం, మంత్రం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి సర్వమంత్రస్వరూపిణి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన. లలితా సహస్రంలో ఎప్పుడు మంత్ర తంత్ర యంత్ర 3 ఒకచోటే వస్తాయి, చూసుకోండి. శక్తి 3 రకాలుగా ఉంటుంది, ఎందుకంటే పదార్థం 3 రకాలుగా ఉంటుంది, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. పదార్థం 3 రకాలు, దాన్ని మార్చే శక్తి కూడా 3 రకాలు. అందుకని ఈ స్వప్నం, సంకల్పం ఇవన్నీ నిజమవుతున్నాయంటే వర్చువల్ రియాలిటీ లాగా నిజమవుతున్నాయి. ఈ మనం గడుపుతున్న సంసారం, కుటుంబం కూడా వర్చువల్ రియాలిటీయే, వాస్తవం రియాలిటీ కాదు అనుకుంటే ప్రశాంతంగా ఉంటాం హాయిగాను. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు ఖచ్చితంగా, ఈ వరశాపాల గురించి అనుకున్నాం కదా, ఈ కాలంలో మనం ఇంకొక జాగ్రత్త తీసుకోవాలండి. భయపెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవడో ఏదో చేతపడి చేశారంటారు, బాణామతి అంటారు, ప్రత్యంగిర్ అంటారు, ఉగ్ర ప్రత్యంగిర్ అంటారు, చిన్నమస్త్ అంటారు, రకరకాల క్షుద్ర దేవతల ఉపాసన చేసి చావగొట్టేస్తున్నారమ్మా. టీవీల్లో చూపిస్తున్నారు. 24 రోజుల్లో సమస్యకి పరిష్కారం, మేము పలానా దేవతకు పూజ చేస్తాం. వీడేమన్నా ఆవిడకి మేనత్త కూడగా, నాకు అర్థం కాదు. ఆ దేవతకు మనం చేసుకోలేమో, వీడు చేయాలి ఇక్కడ. ఇక రోజుల్లో పరిష్కారం డాక్టర్లు కూడా చెప్పట్లేదు అలాగా. మందు వేస్తున్నారు, ఏమో తగ్గితే నీ అదృష్టం, తగ్గకపోతే మా ప్రాప్తం ఉంటుంది. వీడు చెప్పేస్తారు ఇక్కడ. మాయలు, పెద్ద మాయలు జరుగుతున్నాయండి. కానీ మనకి భయం వేస్తుంది, ఏమో వాళ్ళ మాట నమ్మకపోతే ఏమవుతామో, వాళ్ళు ఏమైనా శపిస్తారేమో, ఏమైనా ఘోరాలు జరుగుతాయేమో, ఎవడో మన గురించి ఏదో జపం చేస్తున్నట్ట, పూజ చేస్తున్నట్ట, మన మీద ఏదో దృష్టి తీసేట, ఇంటి ముందు ఏదో బారేసేట, ఈ శంకలన్నీ ఉంటాయి కదా. దానికి యోగ వాసిష్టం ఉత్కృష్టమైన సమాధానం చెబుతోందమ్మా. పవిత్రమనుసంధానం చేత స్మరతి నిత్యశః, పవిత్రమనుసంధానం చేత స్మరతి నిత్యశః, నిష్ఫలాస్తత్ర శాపాద్యాః శిలాయామివ సాయకాః. ఎవరైతే పవిత్రమైనటువంటి పరమాత్మ నామంతో అనుసంధానం చేసుకుని ఎప్పుడూ భగవన్నామస్మరణలో ఉంటారో వారి మీద శాతబళ్ళు, ప్రత్యంగరలు, శాపాలు ఏవీ పనిచేయవు, మొత్తం పోతాయి గోవిందా అని చెప్పాడు. భగవన్నామస్మరణ వల్ల, ఆత్మచింతన వల్ల అంత రక్షణ ఉంటుంది మనకి. వీళ్ళెవ్వరి ప్రయోగాలకి మనం బాధపడక్కల్లా, వీళ్ళెవ్వరి ప్రయోగాలకి మనం భయపడక్కల్లా. నేను మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతున్నా, సొంత గొప్ప కోసం కాదు. నేను ఎంత విమర్శలు చేస్తానో, ఎంత ఖచ్చితంగా మాట్లాడతానో మీకు తెలుసు. నా మీద జరిగే ప్రయోగాలు చాలా ఉన్నాయండి, నాకు తెలుసు. అవి ఏవి కూడా ఇంతవరకు నన్ను ఏమి చిటికెన వేలి గోరు కూడా కదిలించలేకపోయాయి. అంటే నన్ను రక్షిస్తున్నది ఒకే ఒక్కటి, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. పంచాక్షరి మంత్రం. ప్రసంగం ఆగిందంటే పంచాక్షరి, వేదిక దిగామంటే పంచాక్షరి, కారు ఎక్కామంటే పంచాక్షరి. ఇక్కడ ఏం జరిగిందో నాకు మనస్సులో ఉండదు, శివుడు ఒక్కడే మనస్సులో ఉంటాడు. ఎవ్వడు ఏ ప్రయత్నాలు ఎక్కడి నుంచి చేసుకుని అన్నీ తోనాబొడ్డు తీసిపారాయి, ఏం పని చేయవు ఇక్కడ. ఈ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే మొత్తం యోగదండం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినట్టే అంతే. ఎంతోమందికి నేను చెప్పే మాటలు నచ్చవు, నేను చెప్పే మాటల వల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. వాళ్ళు తక్షణ పరిష్కారాలని చెప్పేస్తున్నారు ఇక్కడ, డబ్బులు కట్టి. వాళ్ళందరికీ కోపమమ్మా నా మీద, కానీ వాళ్ళ కోసం అని చెప్పి నేను మాయ చేయమంటారా జనాన్ని? నా బిడ్డలు బాగుంటుందా? నేను సత్యం చెప్పాలి కదా. మా అమ్మ నాకు ఈ కండువా వేసింది, భారత జాతీయ పతాకం అని చెప్పి వేసింది. ఈవిడి కండువా, కేవలం కండువాను వేయలేదు ఇక్కడ, దేశాన్ని రక్షించాలి రా. ఈ గుడ్డి నమ్మకాల నుంచి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని రక్షించడమే నాకు ఈ కంకణం అమ్మ, నా కర్తవ్యం అది ఖచ్చితంగా. ఎవడు భయపెట్టినా భయపడక్కల్లా. మీరు నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని నమ్ముకోండి, నిరంతరం స్మరించండి. ఒకవేళ ఎవరన్నా ఏదైనా ప్రయోగం చేశారనిపిస్తే ఇంకాస్త స్మరణ ఎక్కువ చేయండి, రేడియో వాల్యూమ్ పెంచండి.
దెబ్బకు పోతాయి మొత్తం అన్నీ కూడా. ఇంకాస్త ఎక్కువ చేయండి, అర్ధరాత్రి కూడా లేచి చేయండి, పర్వాలేదు. నిద్రాహారాలు మానేసేనే చేయండి, జపం పెంచేయండి. ఏమీ హాని జరగదు, కుటుంబంలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఖచ్చితంగా. అది మనం నేర్చుకోగలగాలి ఖచ్చితంగా.